చెప్పు. నా పేరు శివరేణ్ సైదులు, మాది బాలాపురం గ్రామం. మా గ్రామ శివారులో సూర్యోదయ రైస్ మిల్ ఉన్నది. ఆ సూర్యోదయ రైస్ మిల్లోకి నిన్న మా మామగారి ఓట్లు 3 బండ్లు వచ్చినాయి. మేము న్యాయపరంగా ఏమన్నా సార్ మా ఓట్లు కాదు, మా మామగారి ఓట్లే, మాకు బోనస్ గినస్ ఏమొద్దు, పేరుగా బయట ఓట్లు కొన్నట్టే కొనండి సార్ అని చెప్పినాం. మీ ఓట్లు కొనడమే మహా ఎక్కువ, వాళ్ళ ఓట్లు ఎట్లా కొడతాను నేను కొనను పో, ఏం చేసుకోపో అని ఈ రంగనాథ్ సారు, విజయసాయి రెడ్డి వీళ్ళంతా అన్నారు. అదేంటి సార్ మేము ఏమైనా తప్పు చేసినా న్యాయపరంగా అడిగినా కదా, నాకు బోనస్ కూడా ఏమొద్దని చెప్పినాం. మరి ఫెయిర్గా ఒడ్లు కొనడానికి ఏమైంది సార్ అని అడిగితే, నువ్వు ఏడ పెట్టుకోపో, ఏం చేసుకోపో అని మా మీద కొట్టడం స్టార్ట్ చేశారు రంగనాథ్ సారు, విజయసాయి రెడ్డి ఏమో, అరే మాలోడ కరీనా కొడక ఏం పిక్తారా నువ్వు, మీరేం పిక్తారు, మీరేం చేస్తారా మీరేం పీకలేరు, మీరేం చేయలేరు అని చెప్పేసి వాడిని కింద పడేసి ఫుట్బాల్ ఆడారు. సూర్యోదయ మిల్లు అంతా కలిసి ఫుట్బాల్ కనీసం ఒక 30 నుంచి 35 మంది వాళ్ళ డ్రైవర్లు కానీ, గుమస్తాలు కానీ, సేట్లు కానీ, ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ వచ్చారు వాళ్ళకి. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయింది. పోలీసు వాళ్ళు వచ్చారు, సీసీటీవీ ఫుటేజ్ రికార్డింగ్ ఏమంటే పోలీసు వాళ్ళు, నువ్వు చెప్తే మేము ఇస్తామా, నీకు ఎందుకు వేయాలి సీసీటీవీ ఫుటేజ్, కంప్లైంట్ ఇవ్వు, తర్వాత చూసుకుంటాం అని ఎస్ఐ మాట్లాడతారు. తర్వాత సిఐ వచ్చి అదే బుద్ధపలిసిందా 100కి ఫోన్ చేసింది వాళ్ళే గొడవైందని. 100కి ఫోన్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ 100 ఎవడు ఫోన్ చేసిన 100కి వాళ్ళ కాడికి పోవాలి. వాళ్ళ కాడికి పోకుండా వాళ్ళకి తీసుకుపోయి గేట్ వేసి వాళ్ళ లోపల కూర్చోబెట్టి మా మీద దగ్గర మేము చెప్పేంత రాస్తాడు, ఎన్ని బండ్లు వచ్చినాయి, ఏది నీది, ఏ ఊరు నీది, ఇవన్నీ మమ్మల్ని క్వశ్చన్ చేస్తాడు ఎస్ఐ గారు. ఎస్ఐ గారు మమ్మల్ని బూత్ మాట తిట్టుకుంటా, నువ్వు గుత్తం మలిచిందారా, నువ్వు ఏం చేస్తావు, గుత్తం మూసుకొని ఉండవు, నువ్వు ఏం చెప్తే రాయాలన్నా, నాకు నచ్చింది నేను రాస్తా సార్, మమ్మల్ని మాలోడు అన్నాడు సార్, మేము దళితులమని మమ్మల్ని తిట్టింది సార్ అంటే, అది రాయలేను సార్ అంటే, నువ్వు చెప్తే నేను రాయాలా అని ఆయన ఎస్ఐ గారు, లక్ష్మణ్ ఎస్ఐ అంటాడు. తర్వాత ఆయన వల్ల కాకపోతే సీఏ గారిని పిలిపించుకుంటాను. సీఏ గారు వచ్చారు, ఎక్కువ చేస్తారు, ఇట్లానే ఇదే ఎక్కువ చేస్తారేంద్ర మీరు, వెనక పక్కన ఉన్న పోరగాలందరి దిగారా మీరు అంత దిగారు అని వాళ్ళని పోరగాళ్ళని వీడియోలు తీస్తుంటాయి. వాళ్ళు ఏమంటారు, ఒక రైతుకి అన్యాయం జరిగినప్పుడు మేము వీడియో చేయడం తప్ప అంటే వాళ్ళ ఫోన్లు తీసుకొని లాగేసుకొని లోపలేసారు. వాళ్ళ ఫోన్లు కూడా, వాళ్ళ ఫోన్లు ఇప్పింటే మేము ఇప్పుడు ఏం చేసుకోవాలి అప్పుడు అంటారు. మా తమ్ముడిని వాడు కొంచెం లావు ఉంటాడు, వాడిని అరే వీళ్ళు లోపలేరని చెప్పేసి ఆ ఇన్నోవా వీళ్ళ ఇన్నోవాలు, ఆ ఇన్నోవాలు ఎక్కించే క్రమంలో లక్ష్మణ్ ఎస్ఐ వాడిని గుద్దుకుంటా లోపల సార్, వాడికి లావు ఉన్నాడు, వాడికి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, ఇప్పటికే ఒర్లి ఉన్నాడు, వద్దు సార్ వాళ్ళ ప్రాణహాని ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏమైపోవాలి, వాళ్ళు సస్తారు సార్ అని చెబితే వాడు అరే మిమ్మల్ని మాత్రం సాహసా కొడదాం అని ఆయన లక్ష్మణ్ ఎస్ఐ సిఐ గారు వాడిని ఇట్లా తప్పుడు ఇట్లా వెనక గుద్దుడు, ఇదంతా వానికి పెయిన్. ఇందాక సిటీ స్కాన్ తీపిస్తే ఈ ఏరియాలో గుద్దిరు, ఈ ఏరియాలో గుద్దితే ఇందాక సిటీ స్కాన్ తీపిస్తే ఈ ఏరియాలో ఖచ్చితంగా గట్టి పంచులు పడ్డాయి అబ్బా, అది ఏదో సంథింగ్ ఏదో అందుకే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. ఇంకోటి వాళ్ళ మిల్లు అందరూ కలిసి ఇది మొత్తం ఇది కొట్టిరు, దాని మీద బాగా స్ట్రెస్ పెరగడం వల్ల కింద ఆటో రేటు బాగా పెరిగిపోయింది. 133, 134 ఉంది గుండె రేటు. కింద వాళ్ళు బతుకుతాడా చేస్తారా అని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకోపోతే అంబులెన్స్ వేసుకొని తీసుకపోతే అక్కడ డాక్టర్ గారు బాబు మీరు ఇంకో అంబులెన్స్ రెడీ చేసుకొని పెట్టుకొని ఇక్కడ పరిస్థితి అయితే చేజారిపోయేటట్టు ఉందని చెప్పేసి ఇమీడియట్గా అంబులెన్స్ మాట్లాడుకొని బలా హాస్పిటల్ తీసుకొని ఇమీడియట్గా ఐసీలో వచ్చారు. ఇప్పటికీ ఐసీలో ఉన్నాం. ఒక పోలీసు కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక మిల్లర్ కానీ అక్కడికి వచ్చి మందలించింది లేదు, అక్కడికి వచ్చి మందలించడం ముచ్చలేదు. అంటే మేమంతా పేదవాళ్ళం, మాకు ఎవరు సపోర్ట్ లేదు, మేమంతా మీ అనగారిన వాళ్ళం అని వీళ్ళు దళితులం అని చెప్పేసి మా కాడికి ఎవరు రాండి. రైస్ మిల్లర్లో వాళ్ళకి కోట్ల ఆస్తులు అయ్యి ఉన్నాయని చెప్పేసి వీళ్ళు పోలీసులు అంతా వాళ్ళకి కొమ్ము కాస్తూ వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ మాకు న్యాయం చేయకుండా మా వన్ సాగుతుంది. రేపు వాడు సస్తే వీళ్ళ ఫ్యామిలీ ఏం కావాలి, ఇప్పటికీ ఆయన 50-50 ఛాన్స్ చెప్పింది డాక్టర్, 50-50 ఛాన్స్ అంటున్నవాడు. ఆక్సిజన్ ఇప్పుడు 4 మీద ఆక్సిజన్ నడుస్తుంది, ఆక్సిజన్ తీసేస్తే వాడు బ్రీతింగ్ ఆయాస పడుతుంది. అంబులెన్స్ వచ్చినప్పుడు నేను సస్తరగా నా వన అంటే నాకు కాదు అసలు, మేము ఇద్దరం ఉన్నాం, నేను గణేష్ గారు అసలు ఎంత బాగా నరకాన్ని అనుభవించడం అంటే అంత నరకాన్ని అనుభవించాం. ఇదేనా న్యాయం చేస్తే పోలీసులు వచ్చినప్పుడు